Hey guys, good morning. Welcome to my new vlog. సో ఇవాళ సండే స్పెషల్ డే అనుకోని ఇడ్లీ ఇడ్లీ అవుతుంది. ఇది చట్నీ, ఇది టమాటా చట్నీ, ఇక్కడ ఇడ్లీ పెట్టింది. సో ఇవాళ స్పెషల్గా ఇడ్లీ తయారైంది. సో ఇప్పుడే అమ్మది పార్సల్ వచ్చింది, డ్రెస్. సో రేపు వెళ్తున్నారు కదా గుంటూరు. ఫోన్ వచ్చింది, కొంచెం సేపు ఉండండి. సో ఇదిగో డ్రెస్ తీయమ్మా. రేపు వెళ్తున్నా కావాలి, రేపు నాకు డబ్బులు 300 రేట్. రేపు పార్టీ చేసుకుంటా, బాగుంటే చాలే. ఎంత? 600. తక్కువే. చట్నీలో పడిపోవాలంటే బాగుంది. 3x లేట్ ఇది. 3x లాగా ఉంది ఇది. 3x తెప్పించావా? ఎంత తక్కువ నువ్వు. ప్లాజా ఏది? నానికి పెట్టు. అవును, నానికి పెట్టమ్మా, నానికి పెట్టు. నేను వీడియో తీస్తాను. మూనుకుల కింద వరకు వస్తుంది, ఇంకేటి కావాలి? అదే బాగుంది. మరి అంత జోడేసుకుంటే దాని మీద నడిచినట్టు ఉంటుంది. అది తీయచ్చు కదా, డ్రెస్ సైడ్కి పెట్టు. ఇది ఒకటి చూడు. అయిపోయింది, ఇంకెంతలు కింద వరకు కావాలి? సరిగ్గా ఉంది. కడుపేటి సరిగ్గా ఉంది. మొత్తం వేసుకున్న తర్వాత చూపిస్తాను. సరే, అప్పుడు వీడియో చేస్తాను. సరే, నాన్న బిజీలో అన్నారు, రియాక్షన్ ఉండదు ఇప్పుడు. చెన్ని పట్టుకొని వెళ్దాం. ఇక్కడ చున్ని కూడా ఉందా? ఎవరో అట్టు ఏదో చున్ని, దాని మీద చున్ని బాగుండదు. ఇలాగైతే బాగుంటుంది. నన్నట్టు గుడ్ న్యూస్ చెప్పు. అదే టైం పాస్గా ఏదో చెప్తాను. సో మేము గోల్డెన్ రిట్రీవర్ తెప్పేస్తున్నాం. కుక్క బాగుంది కదా కలర్. ఈ వ్లాగ్ చూస్తారు నాన్న పెద్ద వద్దు. ఎంత చూస్తున్నావు ఒకే దానికి? నైస్. సో ఇప్పుడు తినేసాక తర్వాత కలుద్దాం. సో నేను ఇవి పట్టుకొని వచ్చాం. దీనికి ఏంటంటారమ్మా? అన్నీ ఇష్టం. నువ్వు వెళ్తున్నావు, నేను వెళ్తున్నాను.
కానీ ఇదే బాగుంది. ఏటో అయింది అందుకే చిరాకు. సో తర్వాత కలుద్దాం. ఫైనల్లీ తిరగడానికి వచ్చాం, లస్సీ తాగడానికి. ఇదిగా. అరే లస్సీ ఎంత? ఓ ట్రై చేయాలి ఇప్పుడు ఎలాగుంది. పాలుతో తాగడానికి వచ్చాం కానీ పైన లేడు. ఇక్కడ కాసున్న ముగ్గురు ఉంటుంది. బండి నంబర్ ఉంది. ఇదిగో ఎవరైనా వస్తే ఇవన్నీ అంటే మేము దొంగలేం కాదు. ఎవరిని చూస్తే పట్టి ఇస్తారు. అది ఎప్పుడు బండి లేపను లోన బాదం మిల్క్ ఉంటుంది ఇక్కడ. ఇంకో దాంట్లో అయిపోద్ది అంతా. పెద్ద పెద్ద గ్లాసులు తీసి బాదం మిల్క్ వేసడమే. దాంట్లో ఇది ఒక్కొక్క ఫ్లేవర్. యూట్యూబ్ చూసి ఇది లేకపోతే అమ్మేదాంరా. బనా అనుకుని రేట్ తగ్గించేద్దాం. 30 రూపీస్కు చాక్లెట్ ఫాలోదా అనుకున్నా. అదే మరి రోడ్లోని ఇదిగో మా గవర్నమెంట్ హాస్పిటల్ నంబర్ ఇచ్చారు. డెలివరీకి వెళ్ళాడు. అలా నంబర్ ఇచ్చారా? అరే అదిగోరా నంబరు. గవర్నమెంట్ హాస్పిటల్ అది ఎక్కడ ఉంది నంబర్? పేషెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. రోజు పడతాడు. అది అది చెప్పలేవు. సమ్ టైమ్స్ ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు అయినా అయిపోవచ్చు. లేకపోతే హాస్పిటల్ రాత్రి ఎంత దాకా నడుస్తుంది? ఎవరికి ఇంజురీ గట్టిగా అయిపోయిందా? ఇంకొకడు ఎవడు? అయితే సేఫా కాదా? సేఫా కాదా? రాత్రి ఎంతకి? 11 అయ్యింది. అంతా సాల్వ్ అంత అయ్యేసరికి 2:30. అప్పుడు వచ్చాను మన. అదేనా సడన్ రెస్ట్ నీది? నేను రాదు అనుకున్నాను. అంత బేగ్ 3-4 అయిపోతుంది. దుమ్ము చాలే. అరే అసలు నిన్న ఇదవుతాను రా ప్రోగ్రామ్. అక్కడ ఉన్నారా? ఇవాళ ఎంత అయిపోద్ది? ఫోన్ వచ్చింది. ఇవాళ ప్రోగ్రామ్ ఎంతసేపు అవుతుంది? ప్రోగ్రామ్ కాదు ఇవాళ లాస్ట్. అదే ఎంతసేపు? ఎంత దాకా? ఇవాళ అవుతుంది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 1 అవుతుంది. దగ్గర వర్షం పడినట్లేదు, ఓన్లీ మేఘం. ఎలాగొంటే బాగుంటుందా? ఎండ అయితే ఎండిపోద్ది. బండి ఆపుగా నీళ్ళు దానికి 10% కూడా వండలేము మేము. అరే ఐస్ క్రీమ్ హైలైట్ రా మెయిన్. అన్నీ టైం పాస్. నేను ఇప్పుడు చూస్తానా ఎవరితో మాట్లాడటమే. చాలా మాట్లాడుకుంటారు కదా ఏ టైం పాస్. వాళ్ళు మాట్లాడుతున్నాము మాకు కొన్ని 50 50 రూపాయ 50 టంకా. అది చూడుందా అంత గ్లాస్
ఎంత టీ గ్లాస్ 30 రూపీస్ అది. ఏది బాదం మిల్క్ ఏది ఏ గ్లాస్ స్వీట్. ఏది ఇది కాదు అదే అదే గాజ్ది. ఇది 30 రూపీస్. చూడడానికి పెద్దగా ఉంది లాన్ క్వాంటిటీ తక్కువ అది. మరి అది గ్లాస్ అంటే తెలుసా? అది అరే ఇప్పుడు అరే మీదకి ఎత్తిస్తాడు. అప్పుడు గ్లాస్ చూడడానికి బాగుంటుంది కానీ అందులో క్వాంటిటీ తక్కువ పడుతుంది. ఇంకంటే అయిపోద్ది అది చిల్లర 2 షిప్లు వేసరికి అయిపోద్ది. మరి అది గ్లాస్ కంటే బెస్ట్ స్టీల్ స్టీల్ పట్టరా. అందుకోవట్లేదు సో ఇదిగో పాలుదా నువ్వు అనుకుంటాను లస్సీ ప్లస్ ఇది. నీ ప్లాన్ అది. నేను చెప్పాను అడా అన్నాడు, అయిపోతే ఇప్పాడు. నీ మాట ఇప్పుడు కాదన్నా ఫైనలీ అమ్మలు వెళ్తున్నారు. ఏంటి అక్కడ పెడతాను. అమ్మలు వెళ్తున్నారు గుంటూరు ఏదో పని మీద. సో ఇవాళ నేను ఇంట్లో ఒక్కడినే ఉంటాను. ఎంజాయ్ చేస్తాను. ఇదిగో వెళ్తున్నారు. వెళ్ళొచ్చు కదా. సో నాకు కుక్క కోసం అడిగిందమ్మా, దొరకలేదు అనేసాను. ఇక్కడ ఏదో పండుగలు తెచ్చున్నారు గొల్ల గొల్ల, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నావు. నాకు ఇలా నీకు ఒక బ్యాగ్ ఇచ్చింది, డైనింగ్ టేబుల్ కింద ఉంది. వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంటాను. బయట అవుతున్నా. ఏంటి బ్యాండ్లు అలా పాడుతున్నారు. బాప్రే. మొట్టన నాకెందుకు అంత లేదు. ఇదిగో వెళ్తున్నారు బండి మీద. మంచిగా 2 పండుగలు తెచ్చున్నారు. సో అదే బ్యాండ్ అనుకుంటా. ఫైనలీ ఇంట్లో ఎవరు లేరు. సేవలు తెప్పించుకున్నాను. ఎదిగో. సో ఇది ఇప్పుడు ఇప్పుదాం. కత్తిరి పట్టుకుని వస్తాను. ఏటన్నీ చూపిస్తాను. ఒక్కొక్కటి చూపిస్తాను. ఇప్పటికి ఈ 2 అన్నీ. కత్తిరి పట్టుకుని వెళ్దాం. ఇదిగో ఒక్కొక్కటి ఉంచుదాం. చాలా
ఎంత స్మూత్ కోసుకుని వెళ్ళిపోతుంది. వా సో ఇదిగో అదే దీని బిల్ అక్కర్లే. ఇప్పుడు ఒకటి తెద్దాం. ఇది ఒకటి ఫ్యామిలీ ప్యాక్. సో దీనికి ఇప్పుదాం. చీరా పర్లే చిరిగిపోయింది. ఇది తినేదా ఫోటో కోసం అప్పటి వరకు తీసేదా. ఓకే సో ఇంకొకటి ఇది ఇంకొకటి ఓకే. ఇవి ఇది ఒక కేక్. ఇది ఒక చిప్స్, బిస్కెట్ కేక్. Oh my god! See this! Wow! Okay, nice. Say cheese. So, ఇదేని ఇది వదిలేసి సెకండ్ వన్ని 240 రూపీస్. సో ఒక్కొక్క రేట్ చెప్తే బోరింగ్ అనిపిస్తుంది. సో అది వదిలేయండి ఒక్కొక్క రేట్. సో ఇవాళ రాత్రికి మా అన్నయ్య వస్తున్నారు. సో అప్పుడు కలుద్దాం. తేడానికి వెళ్ళాలి స్టేషన్కి. బండి లేదు. కిందింటి అంకులకి బండి అడిగి స్టేషన్కి వెళ్ళి తెచ్చేసి అప్పుడు కలుస్తాను. మధ్యలో తిరగడానికి వెళ్తే అప్పుడు కలుద్దాం. ఇప్పుడు ఇవాళతో తిరగడానికి వెళ్ళకపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో వెళ్తే కలుద్దాం తర్వాత. సో ఇదిగో దీంట్లో అన్ని పెట్టేశాను. ఇదిగో దేశీ స్టైల్. సో ఇది ఫ్రిడ్జ్లో ఉంచేద్దాం. దీనికి జాగా ఉందా లేదా? అరే ఫ్రిడ్జ్ నీళ్ళు ఇక్కడతో షర్ట్ ఇక్కడతో మరి రేట్ చేయలేను. చెల్ జస్ట్ వెయిట్. ఫైనల్ గైస్ ఇదొకటి సెట్ అయిపోయా. చల్లటి నీళ్ళు అక్కడ ఉంచాలి అట్లే. సో ఇత్త సెట్ అయిపోయి ఫ్రిడ్జ్ నీళ్ళు అలా ఉంచాలి. 5 నిమిషం చేద్దాం. సో 5 నిమిషాలు అక్కడ ఉంచుతాను. తర్వాత కలుద్దాం. ఫైనల్లీ జాగా దొరికిపోయి చల్లటి నీళ్ళు ఉంచడానికి. ఇదిగో ఇక్కడ అక్కడ డ్రింక్, ఇక్కడ చల్లటి నీళ్ళు, ఇక్కడ ఇవన్నీ స్టాక్. తర్వాత ఇక్కడ ఇవన్నీ చేయలేదు. సో ఇప్పటికి చాలా ఎంతకి ఎక్కువ పెద్దది అయిపోతుంది. లేకపోతే తర్వాత కలుద్దాం. ఫైనలీ కింద ఇంటల్ది బండి తాళాలు దొరికింది. ఇదిగో సో ఫస్ట్ టైం బండి తొక్కుతాను వాళ్ళది. సో అదేని
అనేది ఫోన్ వస్తే వెళ్తాను తేడానికి. సో అప్పుడు దాకా వెయిట్ చేయాలి. సో బండి తొక్కినప్పుడు వీడియో తీయలేను, వచ్చినప్పుడు వీడియో తీయలేను. తర్వాత లాస్ట్కి ఇంటికి వచ్చాక మళ్ళీ వీడియో తీస్తున్నప్పుడు. సో తర్వాత కలుద్దాం. సో గైస్ ఫైనలీ 10:30 అయిపోయింది. సో నేను రాత్రి వర్క్ చేశానంటే వ్లాగ్ ఎక్కువ పెద్దది అయిపోద్ది. సో ఎక్కువ పెద్దది అవ్వద్దు అనుకొని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వాళ్ళకి ఎంతకు చూపించాను అంతకు చాలు. ఎక్కువ చూపించిన బిజార్ వేస్తారు మీరు కూడా. రేపు చూపిస్తాను అవుతుంది ఇంకా. సో రేపు కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్లో. వాళ్ళకి ఎంతకు చాలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. తర్వాత కలుద్దాం. బాయ్. ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్లో. బాయ్ బాయ్.